మా సిస్టర్ కి రేపైతే టాన్సిల్ సర్జరీ ఉందన్నమాట. పోయి మా అమ్మ నన్ను తోడుగా పంపించింది. మా సిస్టర్ కి అల్లాడిచ్చేసాను. మా అమ్మ నన్ను పంపించడానికి రీజన్ ఉందన్నమాట. మా అమ్మగాని వచ్చింది అనుకో, ఇద్దరు టెన్షన్ పడతా ఉంటారు. అదే నేను వచ్చాను అనుకో, ఫుల్ గా ఆట పట్టిస్తాను అనమాట. టెన్షన్ మర్చిపోయి కాసేపు నవ్వుకుంటారని. డాక్టర్ వచ్చేసి నైట్ 12 లోపల ఏదో ఒకటి తినొచ్చేయండి, 12 తర్వాత ఇంకేం తినొద్దు, సెలైన్లు పెట్టేస్తా ఉన్నారు అనమాట. ఆ టైంలో అయితే బయలుదేరాము. టైం అయితే 11:30 అవుతుంది. ఫుడ్ వేట అయితే మొదలైంది. నైట్ టైమ్స్ పెద్దగా బయట తిరిగే వాళ్ళం కాదు కాబట్టి మనకైతే తెలియదు అనమాట. 11 తర్వాత షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయంట నెల్లూరు. చాలా సేపు ఎతకతా ఉన్నాం. అప్పుడైతే గుర్తొచ్చింది అనమాట, దెయ్యాలు తిరిగే టైంలో మా నెల్లూరులో దెయ్యాల బొమ్మల రెస్టారెంట్ ఒకటే కదా ఓపెన్ లో ఉండేది. అప్పుడు మా ఫ్రెండ్స్ తో పాటు వస్తా ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అంటే ఒక్కో రత్తం అనమాట. పక్కూర్లో నీ గర్ల్ ఫ్రెండ్ వేరే ఓడితో తిరుగుతుందా అంటే, పర్లేదు ఈ ఊర్లో తిరగట్లేదు కదా అని అడ్జస్ట్ అయిపోయి రకాల వాళ్ళు. అట్లుంటది మనతో. నేనైతే ఒక పన్నీర్ చీజ్ టోస్ట్ అయితే ఆర్డర్ చెప్పాను అనమాట. అది మాత్రం లాగతా ఉంటే సాగతానే ఉంది. ఫుల్ గా చీజ్ వేసి ఇచ్చాడు పైన. అలా సరదాగా మా సిస్టర్లతో కలిసి డిన్నర్ అయితే చేసేసాము. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళగానే పెద్ద బాంబు పేల్చారు. ఆ సిస్టర్ కి సర్జరీ చేయడానికి బాడీలో సరిపడంత జ్యూస్ అయితే లేదంట. నేనైతే రెడ్ క్రాస్ కి వెళ్ళిపోయేసి ఒక ప్యాకెట్ జ్యూస్ అయితే తీసుకొచ్చేసి బాడీలో అయితే ఎక్కిచ్చేసాం మా సిస్టర్ కి. అలా చూసి వెళ్ళిపోతే ఎలా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా ప్లీజ్. ఉంటా బాయ్.